సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఇండోనేషియా, శ్రీలంక, కాఠ్మండ్, స్కాట్లాండ్, మలేషియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ సహా మొత్తం 50 దేశాలకు చెందిన దాదాపు 150 మంది ఫ్లయర్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఇవాల్టి నుండి 3 రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ లైవ్లో మా కలీగ్ మహేశ్వరి అందిస్తారు. మహేశ్వరి. హిమబిందు, సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ వాసులంతా కూడా పల్లెలకు పయనమవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది కైట్ ఫ్లయర్స్ మనకు హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కి చేరుకున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 19 దేశాల నుంచి కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ దాదాపు 47 మంది ఇక్కడికి వచ్చారు. అలాగే మన ఇండియా నుంచి కూడా 19 రాష్ట్రాల నుంచి 54 మంది కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి వచ్చారు. 3 రోజుల పాటు జరిగే ఈ కైట్ ఫ్లయర్స్ దీంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కైట్ ఫెస్టివల్లో చాలా మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అన్నది ప్రతి ఇయర్ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వస్తే ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తుతో పాటు సౌకర్యాలు కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే కైట్ ఫెస్టివల్స్ ఐ లవ్ తెలంగాణ అంటూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కూడా కైట్ ఫెస్టివల్స్ అనేవి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం కన్నా ఈసారి మరింత ఉత్సాహంగా ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఇక్కడికి చేరుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ కైట్ ఫ్లయర్స్ కి సంబంధించి కొంతమంది ఉన్నారు. హాయ్ అండి. హలో అండి. ఓకే సార్. ఎక్కడి నుండి వచ్చారండి? మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి కోహినూర్ కైట్ ల్యాబ్. ఓకే, ఎలా ఉందండి ఇక్కడ కైట్ ఫ్లయర్స్? చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? చాలా బాగా జరుగుతున్నాయి. అయితే ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా గాలి చాలా బాగుంది. బ్యూటిఫుల్ కైట్స్ మనం అందరూ కూడా ఫ్లై చేస్తున్నాము. సో క్రౌడ్ కూడా చాలా బాగుంది. ఈరోజు కంటిన్యూస్ మార్నింగ్ నుంచి కూడా విండ్ చాలా కంటిన్యూస్ బ్రీజెస్ వస్తున్నాయి. సో దానివల్ల లైక్ డిఫరెంట్ కైట్స్ అన్ని కూడా మేము ఫ్లై చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇంటర్నేషనల్ పరంగా 19 దేశాల నుంచి 47 మంది ఉన్నారు అనేది. అవును అవును. అలాగే మన ఇండియా తరపున నుంచి కూడా 19 రాష్ట్రాల నుంచి 54 మంది ఉన్నారు వచ్చారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలని అనుకుంటే ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కైట్ ఫ్లయర్స్ అని నడుస్తున్నాయి? ఇక్కడ కైట్ ఫ్లయింగ్ లో మన సంస్కృతి గురించి కూడా చాలా ఉన్నాయి. లైక్ హైదరాబాద్ కైట్ క్లబ్ ఉంది. దాంట్లో మన సంస్కృతిని ప్రోత్సహించే విధంగా స్వామి వివేకానంద గారిది 158th బర్త్డే నుంచి స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి ఇప్పటివరకు మనం వాటిని పైన డిజైన్ చేస్తున్నాం. అలాగే మన భగత్ సింగ్ కూడా డిజైన్ చేసాము. అది 12 feet by 8 feet బిగ్గెస్ట్ కైట్స్. అట్లాగే టీమ్ మ్యాంగ్లూర్ ఉంది, వాళ్ళ కల్చర్ని అక్కడ ప్రజెంట్ చేస్తుంటుంది. రైట్ అండి. ఇక్కడ చిన్న పిల్లలు అన్నాం కదా, చూడండి ఎంత చిన్న పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా ఇక్కడికి వచ్చారు. నీ పేరేంటమ్మా? సాన్వి. సాన్వి, ఎలా ఉన్నది ఇక్కడ కైట్ ఫెస్టివల్? కైట్ ఫెస్టివల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా నేమ్ సాన్వి ప్రశస్తి. ఇక్కడ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ చాలా బాగుంది. నాకు కైట్స్ కూడా ఎగరేయడం చాలా హ్యాపీగా అవుతుంది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి అంకుల్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. హ్యాపీ పొంగల్.